ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో మనం 18 పాసురాలు పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇక 19వ పాసురానికి మనం వచ్చాం. అయితే అమ్మ స్వామిని ఆ యొక్క ఏనుగు మత్తగజాలతో నేను అనుకున్నాను కదా, ఏనుగు చేత పోల్చిందంట. అంటే అలాంటి భుజబలం కలటువంటి వాడు అని చెప్పింది. మనం పాసురాల్లో కూడా చాలామంది ఆళ్వార్లు కూడా ఏనుగుని చాలా విశేషంగా తీసుకుంటారు. మనకు ఒక గజారో ఆ యొక్క వాహన సేవకే కాదు, వర్ణంలో కూడా ఆళ్వార్లు చాలా కుదరదు. అంటే గున్న ఏనుగా అని కూడా ప్రచురించారంటే, అంటే ఏనుగుని చాలా విశేషంగా తీసుకున్నట్టుగా ఆ పాసురంలో చెప్పింది. ఇప్పుడేమంటుందంటే ఇక్కడికి వచ్చేపాటికి ఆ యొక్క నిన్న మనం నీలాదేవిని మేల్కొలిపారు. ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి నీలాదేవిని ఇద్దరిని కలిపి ఈ యొక్క పాసురంలో ఏ విధంగా వర్ణించారనేది మనం తెలుసుకుందాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోచ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సరసర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృంచ భుంక్తే గోదాతస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధానం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டின்மேல் மெத்தென்ற பஞ்சசயனித்தின் மேலேறி கொத்தலர் பூங்குடல் நப்பின்னை கொங்கை மேல் மைத்து கிடந்த மலர்மாறுபாவாய்த்திரவாய் மைத்தடங்கண்ணினாய் நீயம்மனாலனை எத்தனை போதும் துயிலஜவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్వ మన్రు తగవేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురాన్ని మనం గేయరూపకంగా తెలుసుకుందాం. నలు దిశలా దీపాలు వెలుగుచుండగా ఏనుగు కొమ్ములే కోళ్ళుగా కులుకు మంచమునందు క్రొత్తగా చల్లగా మెత్తగా చక్కగా సౌరభము వెదజల్లు శయనమ్ము పైనెక్కి గుత్తులు గుత్తులులై కుసుమముల్ వికసింప పరిమళించెడు కేశభారము కలిగిన నీలకుచ గిరిసీమా వ్రాలు వృక్షము వాడా తిరువాయి ఒకసారి తెరువగా రాదా కాటుక దిద్దిన కనులు కలిగిన దానా నీవు నీ వల్లభు నీ ఎంతసేపటిదాకా నిదురలేవగనీక నిలిపియుంచెదవే స్వామి విశ్లేషం మోక్షణమైన విడలేవేం అయ్యయే అట్లుంట న్యాయము కాదమ్మా అయ్యయో అట్లుంట న్యాయము కాదమ్మా. తగవేలోరెంబావా నీకు తగదు అని చెప్తుందంట. అలాగే ఈ యొక్క పాసురం చాలా విశేషంగా చెప్తారు చాలామంది కూడా. చాలామంది కొన్ని దేవాలయాల్లో విளக்கு అంటే ఆ యొక్క దీపాలను కూడా మనం అన్రి విళములందాయ్ అడిపోతి అని పోతి పాసురంకి మనం ఏ విధంగా అయితే దీపాలంకరణ చేస్తామో ఈ కుత్తు విளக்கை పాసురం కూడా చాలామంది విశేషంగా కూడా చేస్తారు కొన్ని దేవాలయాల్లో.
అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరిని కృష్ణుణ్ణి మరియు నీలాదేవినికి ఇద్దరిని కూడా నేర్పుతుంది అనుకున్నాం కదా ఈ పాసురంలో. ఈ గుత్తి దీపాలు అని చెప్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే గుత్తి దీపాలంటే గుత్తి యొక్క దీపాలు వెలుగుచుండగా దంతపు కోళ్ళు కలిగినటువంటి ఆ యొక్క ఏనుగు దంతాలతో చేసినటువంటి ఆ యొక్క పందిరి మంచం పై ఇద్దరూ కూడా పరుండి ఉన్నారంట. అయితే ఆ శయనానికి పక్కగా 5 ముఖాలతో కూడినటువంటి పెద్దమైనటువంటి ఒక దీప స్తంభాలు కూడా ఉన్నాయంట. 5 పక్కలు అంటే దీపాలు ఎక్కువ ఉన్నాయనుకో మనకి కాంతి ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మనం ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలంటే ఆ దీపం ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటాను ఉండగా అలా ఉండేటట్లుగా ఈ యొక్క దీపాలను మనం గుత్తి దీపాలు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క మంచానికి 5 వైపులా కూడా పంచశైనిత్తిన్ మేలేరి అని చెప్తుందంట. పంచ అంటే 5 సంఖ్యని అమ్మ మనకి ఏ విధంగా చెప్పిందంటే, మళ్ళీ పంచ అంటే 5 లక్షణాలంట. ఈ 5 లక్షణాలు ఏంటంటే వేసవి కాలంలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం, పరిమళము, తెల్లదనము, మెత్తదనం, అలాగే విస్తృతము. మనం ఇందాక కూడా చెప్పాం కదా, కొత్తగా, చల్లగా, మెత్తగా, చక్కగా, అలాగే సౌరభము, ఇలాగ పరిమళం అన్నమాట. ఇలాంటి అమ్మ ఈ 5 లక్షణాలని ఎలాగ తీసుకుందంటే, మనకి పూర్వాచార్యులు గారు చెప్పినట్లుగా కూడా ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్తుపేయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేద ఇతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మాన వేద వేదాంతపారగాః అని మనకి ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే సమస్త వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మున్నగు అన్నిటి కూడా ప్రమాణాన్ని వేద వేదాంత పారగులకు మహాత్ములు మునులను ఈ 5 విషయాలు కూడా మనకి ప్రతిపాదిస్తాయంట. ఇప్పుడు మనం చల్లదనం అవి అనుకున్నాం కదా, అలాగే అమ్మ ఇచ్చినటువంటి భగవత్ విషయంలో ఏమని చెప్తుందంటే, ఈ యొక్క 5 పంచశైనిత్తినికి ప్రాప్యమైనటువంటి బ్రహ్మ యొక్క స్వరూపం, ప్రాప్యమగు బ్రహ్మస్వరూపం ఒకటి, బ్రహ్మప్రాప్తికి అర్హుడగు జీవుని యొక్క స్వరూపాన్ని, బ్రహ్మను పొందుటకు ఉపాయము, అలాగే బ్రహ్మప్రాప్తిచే లభించే ఫలము, బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకాలు, ఈ 5ని కూడా అర్ధపంచక జ్ఞానంలో మన పిళ్ళాయలోకాచార్యులు వారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహవారం చేశారనమాట దీంట్లో. కాబట్టి ఇలాంటి ఉన్న ప్రాప్యమగు బ్రహ్మస్వరూపం ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వర్ణన, బ్రహ్మప్రాప్తి కరుగుడకు జీవుని యొక్క స్వరూపం, అలాంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం దర్శించాలంటేనే ఆచార్య సమాశ్రయణం ద్వారా మనం జీవుని యొక్క స్వరూపం, మన యొక్క స్వరూపం కూడా ఏ విధంగా ఉండాలి ఆ యొక్క పరమాత్మని మనం తెలుసుకుంటానికి, అలాగే బ్రహ్మను ఆ యొక్క పరబ్రహ్మమూర్తి అయినటువంటి పరమాత్మను పొందడానికి ఉపాయం మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ ఆచార్యుల్ని ఏ విధంగా ఆశ్రయించాలి, వారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి ఆచార్య పరంపర ఏంటి, ఇలాంటి అన్నీ కూడా ఉపాయం అనేది 3వ చెప్తుంది. అలాగే బ్రహ్మప్రాప్తిచే లభించే ఫలం, అలాంటి యొక్క పరమాత్మని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనకు పొందేటువంటి ఫలం ఏంటి, మనం కోరినటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. సద్భక్తులు భాగవత సేవలో మనకి తరింప చేయడానికి ఒక మార్గంగా చూపడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకి లభించినట్లుగా, అలాగే బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకాలు మనకి ఆ యొక్క పరమాత్మకి ఎటువంటి ఆటంకాల అన్నింటినీ కూడా తొలగించేస్తుందంట. ఈ యొక్క 5 కూడా అర్ధపంచక జ్ఞానంలో మనకి పిళ్ళాయలోకాచార్యులు వారు చెప్పారనమాట. కాబట్టి ఇలాంటి పంచశయనిత్తిన్ మేలేరి అలాంటి వాటిని నీవు ఇంకా నీ యొక్క స్వామితో కూడి ఉండటం, మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా మమ్మల్ని బయట పెడతాం కరెక్ట్ కాదమ్మా. ఒకసారి తలుపు తీయమ్మా, నువ్వు ఒక్క క్షణమైన కూడా విడలేవే అంటున్నావే, అట్లా ఉంటావు, నీకు తగదు, తగవేలో రెంబావాయ్ అని చెప్పిందనమాట. కాబట్టి మనం కూడా ఆ యొక్క స్వామి యొక్క తిరుగుమానం వల్ల మనం సేవించుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.